తేడా వస్తే ఆలోచించాలి తప్ప ఏం చేయాలో తెలియట్లేదు. ఫోన్ కూడా పలకట్లేదు, ఏమిటో లైన్ కలవట్లేదు. ఫోన్లు లైన్లు కలవని బుర్ర కలవాలి. ప్రతిదీ ఫోన్ మీద ఆధారపడతావు. సొంత ఆలోచన చేయాలి, అది ప్రతిభ. విద్యార్థుల్లో దాన్ని పెంచాలి, కంఠస్థం చేయించడం కాదు. సుందరకాండ ప్రవచనం ద్వారా, సుందరకాండ చెప్పడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగేలా చెయ్యాలి తప్ప సుందరకాండ గ్రంథం మీ ఇంట్లో పెట్టుకోండి, దాన్ని రోజు మామిడాకు పెట్టండి పైన. హనుమంతుడికి తమలపాకులు ఇష్టం, శృంగారం తమలపాకులు హనుమంతుడికి ఎలా ఇష్టమయ్యాయో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఏదో ఆకు పెట్టకపోతే గుళ్ళోకి రారు పెట్టారంతే. ఈ గంగ చిందూరం తమలపాకులు అన్నీ మనం టెక్నికల్ సాంకేతికం ఇవన్నీ. ఏ దేవుడు అన్నాక ఏదో ఆకు, ఏదో పువ్వు, ఏదో పూజ, ఏదో సహస్రనామం, ఏదో బొట్టు ఉండాలా వద్దా? లేకపోతే ఆ దేవుడు ప్రత్యేకత ఏమిటి? అసలు హనుమంతుడు తనను తాను ప్రత్యేక దైవంగా ఒప్పుకోలేదు. రాముడు బంటు ఆయన. మీరు రామాలయం కడితే హనుమంతుడి గుడి కట్టక్కర్లేదు. హనుమంతుడికి రాముడు కాళ్ళ దగ్గర ఉండడమే ఇష్టం తప్ప ఇలా నిలబడి చిరంజీవిలో పూజ ఇవ్వడం ఆయనకి ఇష్టం కాదు. మనమే చేసుకున్నాం ఇవన్నీ. మనకి భయం వేసింది, హనుమంతుడి గుడి కట్టాం.